హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అమ్మ అయితే ఫోన్ చేసింది పచ్చడి పెడుతున్నా ఇంటికి రావే అనేసి. ఇంకా మా చిన్నప్పటి నుంచి మామిడికాయ పచ్చడి అంటే ఇంట్లో పండగలానే అనిపిస్తుంది. అసలు ప్రతి ఎండాకాలము ఇంకా మా పెళ్ళైన ఒక సంవత్సరమే స్కిప్ అయిందనమాట. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన ఇంట్లో పచ్చళ్ళు పెట్టారనమాట. సో అదొక్క సంవత్సరం స్కిప్ అయింది. ప్రతి సంవత్సరం పచ్చడి కంపల్సరీ పెడుతుంది. చాలా బాగా అనిపిస్తుంది. ఆ రోజు మొత్తం పండగలాగా ఉంటుంది. ఇంకా మామిడికాయల పచ్చడి సీజన్ అయితే స్టార్ట్ అయింది కదా. ఈ కత్తెరలో పెట్టిన పచ్చడి ఏంటంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఈ జాడీ అయితే అమ్మ పెళ్ళైన కొత్తలో కొనుక్కుందంట. 32 ఏళ్ళు వాళ్ళ పెళ్ళయి ఇంకా ఇప్పటి వరకు భద్రంగా వాడుతుంది. చాలా టైమ్స్ అక్క నేను కింద పడేయపోయినాం కానీ జాగ్రత్తగా ఇంకెలా అలా అయితే బచాయించేసినాము. మంచి జాగ్రత్త పడుతుంది. అబ్బా పచ్చడి చూడండి నోరు ఊరిపోతుంది కదా చూస్తుంటేనే. ఇంకా పచ్చడి అంతా జాడీలోకి స్టోర్ చేసిన తర్వాత కేవలం పచ్చడి గిన్నెలో వేసి కలపడం కోసమే అమ్మ అన్నం వండిందనమాట. వేడివేడి అన్నంలో అయితే చాలా బాగుంటుంది కదా. ఇంకా నెయ్యి వేస్తే బాగుండు కానీ అమ్మ నెయ్యి తినదనేసి అయితే ఇంకా నెయ్యి వేయలేదు. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకసారి ట్రై చేయకపోతే మీ ఇంట్లో పచ్చడి పెట్టినప్పుడు వెంటనే ట్రై చేయండి. ఈ టేస్ట్ అబ్బా సూపర్, అసలు ఏది పనికిరాదు దీని కింద, అట్లా ఉంటుంది. కొత్త పచ్చడి కదా సుర్రం అంటుంది. కొంచెం స్పైసీ ఉన్నా కానీ తర్వాత తినాలి అనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంటుంది అనమాట. వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడో దుంపుతుండే పడుతుందా కారం పచ్చడా ఏం పడతారు సరిపోలే మటన్ సరిపోయింది. ప్రసాదం మొక్కి తిను. పచ్చడా చాలు ముద్ద కారం అన్నది తింటుంది, కుమ్ముతుంది. జతే ఉంది మామిడికాయ పచ్చడా. అందరు కారం నాకేం లేదు. మామిడికాయ పచ్చడి తినమంటే చూడే చూడే చూడు చూడు నా మూతి. నీ పచ్చడి నచ్చలే అంట జున్నుకి. మోసి ఇచ్చిందా?